వినీర్స్ చేయించుకుంటే అవి ఆర్టిఫిషియల్గా అతికించినట్టు ఆక్వర్డ్గా ఉంటాయి అని విని మీరేమైనా వినీర్స్ చేయించుకోకుండా ఆగిపోతున్నారా? వాటి వెనక ఉన్న నిజాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఆర్టిఫిషియల్గా వినీర్స్ కనబడడం అనేది తప్పు జరిగేది ఎప్పుడంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం అండి. ప్లానింగ్ అంటే మా భాషలో మేము వాడుకునేది అంటే SSSP, 3 Sలు 1 P అండి. సైజ్ ఆఫ్ ద టూత్, షేప్ ఆఫ్ ద టూత్, షేడ్ ఆఫ్ ద టూత్, లాస్ట్లో ప్రపోర్షన్. సైజ్ అంటే ఏంటి? మీ టీత్ సైజ్ తగ్గట్టుగా, మీ ఫేస్ సైజ్ తగ్గట్టుగా టీత్ సైజ్ని డిజైన్ చేయాలి. అండ్ షేప్ ఆఫ్ ద టీత్, మీ ఫేస్ ఎలా ఉంది, రౌండ్గా ఉందా, వర్టికల్గా ఉందా, కాల్గా ఉందా, దాన్ని బేస్ చేసుకుని కూడా టీత్ డిజైన్ చేయాలి. అండ్ లాస్ట్ షేడ్, పక్కనున్న టీత్ కలర్ ఎంత షేడ్లో ఉన్నాయి ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయడం వల్ల ఆర్టిఫిషియల్గా ఉంది. అండ్ 4వది ప్రపోర్షన్స్ ఆఫ్ ద టీత్. ప్రపోర్షన్ అంటే ఏంటంటే సెంటర్లో ఉన్న టీత్, పక్క టీత్, ఆ పక్కన ఉన్న టీత్, ఇలాగా ఒక్కొక్క టీత్కి ఒక ప్రపోర్షన్ ఉంటాయండి. అది ఎగ్జాక్ట్గా డిజైన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆర్టిఫిషియల్గా ఉండే అవకాశమే లేదు. ఒకప్పుడు ఇది ఓన్లీ డెంటిస్ట్ స్కిల్ మీద డిపెండ్ అయ్యేదండి. ఇప్పుడు వీటికి కూడా డిజిటల్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి, స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అని వచ్చేసాయి. వీటి వల్ల ఇంకా ప్రిడిక్టబుల్గా అయిపోయింది ప్రొసీజర్స్. న్యాచురల్గా కనిపించే రిజల్ట్స్ కావాలి అంటే ప్రాపర్ స్మైల్ డిజైనింగ్ స్పెషలిస్ట్ని కలవడం మంచి ఆప్షన్.